కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ, నా సోదరి హారిక. ఈ టీడీపీ సైకోలు అనాలనో, చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులు అనాలనో కానీ, ఈ టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేసిన ఘటన. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు? ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ, ఏమైనా అయ్యా నీ సూపర్ 6లు, సూపర్ 7లు, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాలుపంచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం, మా ప్రజలకు, మాకు, మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తూ ఉందాము. తప్పేముంది? సాయంత్రం 5 గంటలకు మొదలైంది ఈ మీద దాడి. దారిలో పోతా ఉంటే కారును అడ్డగించినారు. 5 గంటలకు మొదలైతే 6:30 వరకు ఈ దారి కొనసాగింది. ఆమెను కారులో కూర్చోబెట్టి, ఆమె భర్తను కారులో ఉంచి, కారులో ఉండగా తిడుతూ, కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ, ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒక బీసీ మహిళ, ఆమెకు ఆత్మగౌరవం లేదా? ఇంతమంది కలిసి, ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి, సేడిస్టులుగా బిహేవ్ చేసి, ఆమెను తిడుతూ, అనరాని మాటలు ఆమెను అంటూ, ఆమె భర్తను, కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ, పక్కనున్న వాళ్ళను కొడుతూ, దారి కాచి, కారు ఆపి, పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. పైగా ఇంతటి హేయమైన దాడి చేసి, సిగ్గు లేకుండా దుర్భాషలాడి, ఒక బీసీ మహిళను, నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా? మీరు తప్పు చేసి, అనకూడని మాటలు మీరంటూ, కారద్దాలు పగలగొట్టి, దాడి చేసి ఆమెను మహానటి అంటారు. నిజంగా మహానటులు
ఒకసారి అది కూడా చూడండి, ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది పోలీసుల పాత్ర కూడా. జరగాల్సిందే కట్టాలాగా. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళలు ఆశ్చర్యం నిజంగా. పోలీసుల దగ్గరుండి పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది. మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు దారుణంగా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్టులు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఎవరిని అరెస్ట్ చేయాల? కారణం ఏంటంటే వీళ్ళే దగ్గరుండి పంపించినారు, పైనుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి వీళ్ళని. ఎందుకంటే 8వ తారీఖున పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట. 11వ తారీఖున ఇది 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో. చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు. పథకం బన్ని దారి గాసి పోకమునిపే దారిలో ఏం చేస్తూ ఉంటారు? ఆశ్చర్యం ఏంటంటే కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు. హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని. మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు. హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు, ముందర సీట్లో కాదు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు. హారిక జెడ్పీ చైర్మన్ అంటే గవర్నమెంట్ కారు, అది డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు, గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ కారు తోలుతా ఉన్నారు.
గవర్నమెంట్ కారులో, గవర్నమెంట్ ఉద్యోగి తోలుతా ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉండరు. రాము గుద్దాడు అని చెప్పి కేసు, రాము మీద తప్పుడు కేసు. ఒక బీసీ మహిళకు మీరు చేస్తూ ఉన్న గౌరవం ఇదేనా అంటున్నా. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి, ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. మరుసటి రోజు, ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేర్ని నాని, ఖైలా అనిల్ కుమార్ సహా పెడనలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు కేసు పెడతా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా? అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా. దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనలతోనే చేస్తాడు.